హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అక్షింతలు అంటే ఏమిటి, వాటిని తలపైన ఎందుకు వేసుకుంటారో, దీని వెనుక గల సైంటిఫిక్ రీజన్ ఏంటి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. పండగలప్పుడు, శుభకార్యాలప్పుడు దేవాలయాల్లోనూ పెద్దలు పిన్నలు ఆశీర్వదించడానికి అక్షింతలు ఉపయోగిస్తూ ఉంటారు. బియ్యానికి పసుపుని కలిపి వాటిని తలపై చల్లి ఆశీర్వదిస్తూ ఉంటారు. ఈ అక్షింతలని దేవుడిపై కూడా వేస్తూ ఉంటాం. అసలు ఈ అక్షింతలు ఎందుకు వేస్తారు అని ఎప్పుడైనా మీరు ఆలోచించారా? దీని వెనుక అర్థమేంటి? అక్షింతలు వేయడం వెనుక ఏదైనా సైంటిఫిక్ రీజన్ ఉందా అంటే అదేంటో ఇప్పుడు ఈ వివరంగా తెలుసుకుందాం. అక్షింతలు అంటే క్షతం కానివి అని అర్థం. అంటే రోకలి పోటుకి విరగనివి అని. శ్రేష్టమైన బియ్యమే రోకలి పోటుకి విరగవు. అలాంటి బియ్యాన్ని పసుపు మరియు నెయ్యితో లేక నూనెతో కలిపి అక్షింతలు తయారు చేస్తూ ఉంటారు. నవగ్రహాల్లో ఒక గ్రహానికి ఒక్కో ధాన్యాన్ని దాన వస్తువుగా చెప్తూ ఉంటారు. ఆ రకంగా నవగ్రహాల్లో చంద్రుడికి ప్రీతికరమైన దాన వస్తువు బియ్యం. చంద్రుడు మనస్సుకి అధినాయకుడు. మనిషి మనస్సు, బుద్ధి, గుణము, వ్యసనము వీటన్నిటికీ చంద్రుడే కారణమని, మనిషిపై చంద్రుడు ప్రభావం ఎక్కువగా ఉంటుందని మన పెద్దల నమ్మకం. అందుకే ఆ చంద్రుడికి సంకేతమైన బియ్యం కూడా మనిషి మనసుపై ప్రభావం చూపుతుందని, మనోధర్మాన్ని నియంత్రిస్తాయని అని గట్టిగా విశ్వసిస్తూ ఉంటారు. అందుకే అక్షింతలను తలపై వేసి ఆశీర్వదిస్తూ ఉంటారు. బియ్యానికి విద్యుత్ శక్తిని గ్రహించే తత్వం ఉంది. పెద్దలు మనపై అక్షింతలు వేసి ఆశీర్వదించే సమయంలో వారి దేహంలోనూ విద్యుత్తులో కొంత భాగం ఈ అక్షింతలన్నీ తాకుతాయి. ఆశీస్సులు ఇచ్చే వాళ్ళ నుంచి పుచ్చుకునే వాళ్ళకి కొంత విద్యుత్ బదిలీ అవుతుంది. అంతేకాదు, మనిషి దేహంలో విద్యుత్ కేంద్రాలు 24 ఉంటాయట. వాటిలో ప్రధానమైనది శిరస్సు. ఇది విద్యుత్ ఉత్పత్తి కేంద్రమే కాదు, విద్యుత్ ప్రసార కేంద్రం కూడా. తలపై అక్షింతలు వేయడం ద్వారా వాటిలోని విద్యుత్తుని గ్రహించి దేహానికి ప్రసారం చేస్తుంది. శిరస్సు ఈ కారణంగా అక్షింతల ద్వారా పెద్దలలో ఉండే సాత్విక గుణం పిల్లలకి లభిస్తుందని చెప్తూ ఉంటారు. ఆధ్యాత్మిక చెప్పాలంటే జీవుడికి సంకేతం బియ్యమేనని మన పెద్దలు అంటున్నారు. భగవద్గీతలో 3వ అధ్యాయంలో చెప్పబడింది, జీవులు అన్నం చేత పుడతారట. ఈ అన్నం తయారీకి మనం ఉపయోగించే ధాన్యం బియ్యం. భగవంతునిపై అక్షింతలు వేసి నమస్కరించడం అంటే జీవుడు ఈ అన్నంలో పుట్టి తిరిగి ఈ జీవుడిని భగవంతుల్లోకి చేర్చడమే అని దానికి అర్థం. చూసారుగా ఫ్రెండ్స్, అక్షింతలు అంటే ఏమిటి, దాని వెనకాల దాగి ఉన్న ఆంతర్యం ఏమిటి అనేది తెలుసుకున్నారు కదా. అక్షింతలను తల మీద వేస్తే ఏం జరుగుతుందో కూడా ఈ వీడియోలో క్లియర్గా మీరు తెలుసుకున్నారు. అయితే ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ఇలాంటి ఆధ్యాత్మిక విషయాలు మీకు నోటిఫికేషన్ ద్వారా మీరు నేరుగా మీ ఫోన్కి రావచ్చు. తప్పకుండా వీడియోని లైక్ చేసి ఛానల్ అయితే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.